మంగళగిరిలో కృపా సమాజం అనే ఒక చర్చ్ ఉంది. బేతు వివేక్ గారు వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ మందిరం కట్టేటప్పుడు 4-5 సార్లు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి బాగా కట్టాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మందిరాన్ని కట్టారు. ఏమైందో తెలియదు కానీ మొన్న రాత్రి ప్రచండమైన వర్షం, తుఫాను. నిన్న ఉదయం 8 మందిరం అంతా తగలబడిపోయింది. తగలబడిపోయిందా తగలబెట్టారా తెలీదు. నిజాలు దేవుడెరుక. ఎందుకంటే ఇట్లాగే ఇనుముతో కట్టారు మందిరాన్ని, ఐరన్. మనం ఎట్లా కట్టాం ఈ మందిరాన్ని? కరిగిపోయినాయి. ఒక చీపురు పుల్ల కూడా అక్కడి నుంచి బయటికి తీయడానికి లేకుండా మొత్తం మందిరం ఒక్క 2-3 గంటల్లో మొత్తం లోపలకు 3000 కుర్చీలు ఉన్నాయి, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఉన్నాయి, మొత్తం కాలిపోయింది. దీని వెనక ఏమైనా దుశ్చర్య ఉందా లేకపోతే ఏం జరిగిందో తెలియట్లేదు. ఆ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, నేను అనుకున్న మాట కూడా, ఈ కీడు వెనక దేవుడు ఏదో మేలు దాచిపెట్టాడు. ఈ కీడు వెనక దేవుడు ఏదో మేలు దాచిపెట్టాడు. ఏమి లేదు, మొత్తం కృపా సమాజం. చెప్పాలంటే 2023వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున దైవజనులు మోజస్ చౌదరి గారు, నేను కలిసి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాం. 2-3 సార్లు నేను వెళ్ళాను, 2 సార్లు రమేష్ పాస్టర్ కూడా వెళ్ళారు. చాలా బాగుంటుంది మందిరం. ఏం జరిగిందో తెలియదు. దేవుడు వారి పక్షమై మేలు చేయునుగాక. కీడు వెనక దేవుడు మేలు దాచి ఉన్నాడని వారు విశ్వసించారు, నేను కూడా విశ్వసించాను.